మనలో చాలామంది దేవుని నుంచి ఆశీర్వాదములు కోరుకుంటాం. మంచి ఇల్లు, సంపద, ఆరోగ్యము, మంచి ఉద్యోగము దేవుని నుంచి మనము కోరుకుంటాం. కానీ దేవుని సన్నిధి మనతో ఉండాలి అని కోరుకునేవారు చాలా తక్కువ మంది. మోషే దేవుని ఆశీర్వాదము కంటే కూడా ఆయన సన్నిధి నాకు కావాలి అని దేవుణ్ణి ఆయన అడిగాడు. ఇశ్రాయేలీలు బంగారపు దూడను చేసి పాపము చేసినప్పుడు దేవుడు మోషేతో అంటున్నాడు, మోషే, నేను నీకు చేసిన వాగ్దానము ప్రకారము ఆ కానాను దేశము, పాలు తేనెలు ప్రవహించే ఆ కానాను దేశము నేను మీకు ఇస్తాను. అయితే నా సన్నిధి మీతో రాదు, మీ ముందుగా ఒక దూతను మీకు పంపిస్తాను అని అన్నాడు. అప్పుడు మోషే అంటున్నాడు, నువ్వు లేకుండా ఆ కానాను అనే పాలు తేనెలు ప్రవహించే దేశము నాకు వద్దు అని అంటున్నాడు. నిర్గమాకాండము 33వ అధ్యాయము 15వ వచనము, దేవా, నీ సన్నిధి లేకుండా ఆ పాలు తేనెలు ప్రవహించే కానాను దేశము నాకు వద్దు అని అంటున్నాడు. మోషే గ్రహించాడు, దేవుని సన్నిధి అనేది ఈ ప్రపంచములో అత్యంత గొప్ప ఆశీర్వాదము. దేవుని సన్నిధి లేకుండా మనము ఎన్ని ఆశీర్వాదాలు కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ ఆశీర్వాదాలు దేవుని దృష్టిలో వ్యర్థము. ఆయన సన్నిధి ఉంటే ఎడారి కూడా కానానులాగా మారుతుంది. ఆయన సన్నిధి లేకపోతే ఆ పాలు తేనెలు ప్రవహించే కానాను కూడా ఎడారిలాగా మారుతుంది. మన జీవితానికి నిజమైన సంపద ఆయన సన్నిధి. ఆశీర్వాదాలు శాశ్వతము కాదు, అవి తాత్కాలికము. దేవుని సన్నిధి శాశ్వతము. ఈరోజు మోషేలాగా మనము కూడా దేవుణ్ణి అడుగుదాం, దేవా, నీ సన్నిధి నాకు కావాలి ప్రభువా. రోజు మనము మోషేలాగా అడుగుదాం, దేవా, ఆశీర్వాదాలు కాకుండా నీ సన్నిధి నాకు కావాలి. నీ సన్నిధి నాతో ఉంటే ప్రతి ఆశీర్వాదము నేను పొందుకుంటాను అని దేవుణ్ణి మనము అడుగుదాము.